నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పది ఎమ్మెల్యే సీట్లకు పడిపోయిన పవన్ కళ్యాణ్ రాజకీయం. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పది ఫలితాల్లో నారాయణ ఓవెల్ పాఠశాలల ప్రతిభ. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించిన ఆయా పాఠశాలల యాజమాన్యం. నామపత్రాల అందజేత. నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నామపత్రాల సమర్పణ. పాల్గొన్న పార్టీల నాయకులు. టీడీపీని గెలిపించండి. ఓదిలి మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని విజయశ్రీని గెలిపించాలని ప్రజలను కోరిన సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలవల సుబ్రహ్మణ్యం. సీఎం పదవి కావాలనే స్థాయి నుండి 10 ఎమ్మెల్యే సీట్లకు పవన్ కళ్యాణ్ రాజకీయం పడిపోయిందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాల పొత్తు ధర్మం ఇదేనా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలనే ఇతర పార్టీల్లోకి పంపించి టికెట్లు ఇవ్వడమే పొత్తా అని అన్నారు. ఇది ఎలాంటి పొత్తో ప్రజలు అర్థం చేసుకోగలరని సజ్జలు విమర్శించారు. ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కండువా వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు. అంటే దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువా వేసి బీజేపీ ఇది ఇస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టించి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు? అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లే. కానీ ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2.5 ఏళ్ళు అది పోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు. ఒక 3-4-5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టి అరాచక పాలన సాగిస్తున్న వైకాపాను అధికారంలోకి రాకుండా అంతమొందించడమే లక్ష్యంగా ప్రతి టీడీపీ కార్యకర్త యుద్ధ సైనికుల్లా పనిచేయాలని సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నలవల సుబ్రహ్మణ్యం కోరారు. ఓజిలి మండలంలోని పున్నేపల్లి, నెమలపూడి, కర్రబోలు, సగుటూరు, గుర్రంకొండ గ్రామాల్లో ఆయన నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నెలవల మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, విజయ్ కుమార్ నాయుడు, సతీష్ కుమార్ నాయుడు, సురేష్ రాజు, నారాయణ రెడ్డి, రవీంద్రారెడ్డి,
ధనంజయ రెడ్డి, వేణు, ఈశ్వర్రాజు, కార్తిక్, ప్రాంక్టిన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్ నాయుడు గారు ఆయనకు మద్దతుగా వస్తా ఉన్నారు. సతీష్ నాయుడు గారు ఆయనకు మద్దతు ఎంతో ఘనంగా స్వాగతం పలు. ఈరోజు మీరందరూ గమనిస్తున్నారు, మహిళే ముందుండే అన్ని కార్యక్రమాలు. 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. తెలుగుదేశం పార్టీలోనే అన్ని అభివృద్ధి జరిగాయని మీరే చెప్పారు. ఆశీర్వదించండి, నన్ను మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అందరికీ ఎలాంటి పనులు కావాలన్నా పెద్దల ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీ అందరికీ చేసి పెడతాను. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా, మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించండి. అలాగే కమల గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపించండి. మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకుంటే మనకు అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు అందుతాయి. ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఓటేసి నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి అపూర్వ స్వాగతం పలికారు. మరి గ్రామ హరిజన వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి వచ్చారు కాబట్టి దయచేసి మరి వెంకయ్య కానీ, తిరుపతయ్య కానీ, జయరాం కానీ మరి అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలని, అత్యధిక ఓట్ల మెజార్టీతో నా కుమార్తె డాక్టర్ విజయశ్రీని గెలిపించాలని చెప్పని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. ఒక్కటే, ఈ దుర్మార్గమైన పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, మన ఓట్లతో, హరిజన ఓట్లతో ఆయన ముఖ్యమంత్రి అయ్యి హరిజనులను ఓటు పోషకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉండాలంటే ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నాం. మనం ఎట్టి పరిస్థితుల్లో హరిజనులు అనేవాడు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఇవ్వకూడదు. మరి ఆలోచన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రాస్పరో పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థి జీవి శైలేంద్రారెడ్డి 593 మార్కులు సాధించి పట్టణ టాపర్ గా నిలిచాడని పాఠశాల కరెస్పాండెంట్ దశరథ రామిరెడ్డి తెలిపారు. పరీక్షలకు హాజరైన 10 విద్యార్థులందరూ 100% ప్రథమ శ్రేణిలో ఫలితాలు సాధించారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కరెస్పాండెంట్ దశరథ రామిరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. అలాగే మంచి ఉత్తీర్ణతకు కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఆయన అభినందనలు తెలిపారు. పదవ తరగతి ఫలితాల్లో నారాయణ కాన్సెప్ట్ పాఠశాల విజయబేరు మోగించింది. పాఠశాలలో చదివిన ఆకుల వెంకట నాగసాయి మనస్విని అనే విద్యార్థిని 599 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ సింధు నారాయణ పేర్కొన్నారు. అలాగే వెల్దుర్తి హర్షిత్ 598 మార్కులు, మరో 5 మంది విద్యార్థులు 597 మార్కులు సాధించారని ఆమె తెలిపారు. దీంతో సింధు నారాయణ విద్యార్థులను అభినందించారు. ఉత్తమ ఫలితాలు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఒక వండర్ఫుల్ అకేషన్. ఈరోజు 2024 10th రిజల్ట్స్, ఆంధ్రప్రదేశ్ 10th రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు డిక్లేర్ చేసినట్టు 600 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఓవర్ 6 lakhs స్టూడెంట్స్ అటెంప్ట్ చేశారండి ఎగ్జామ్ని, 10th బోర్డ్ ఎగ్జామ్ని. 6 lakhs పైన స్టూడెంట్స్ అటెంప్ట్ చేసిన 10th బోర్డ్ ఎగ్జామ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక్క స్టూడెంట్ 599 మార్క్స్తో ఫస్ట్. ఈరోజు 10th రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి ఆంధ్రప్రదేశ్లో. ఓవర్ 6 lakhs స్టూడెంట్స్, 6 లక్షలకు పైగా స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. 600 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. అయితే 599 మార్క్స్ స్కోర్ చేసి ఒకే ఒక్క స్టూడెంట్ సాయి మనస్వి, తను నూజివీడ్ నుంచి 599 మార్క్స్ అచీవ్ చేసింది. ఆ స్టూడెంట్ నారాయణ స్టూడెంట్. సో వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మొత్తం 6 lakhs స్టూడెంట్స్ నుంచి ఒక్క స్టూడెంట్కి మాత్రమే 599 మార్క్స్ రావడం, ఆ స్టూడెంట్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి రావడం అన్నది
We are really proud and we are extremely happy. ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని ఈరోజు మీడియా మెంబర్స్ని కూడా పిలిచాము. ఇలాగే ఇట్స్ నాట్ జస్ట్ టాప్ ఫస్ట్ ర్యాంకే కాదండి, ఇంకా టాప్ మార్క్స్ తీసుకుంటే 598 మార్క్ కూడా మా తిరుపతి స్టూడెంట్ నుంచి వచ్చింది ఒక స్టూడెంట్కి. కంగ్రాచులేషన్స్ టు తిరుపతి బ్రాంచ్ ఫర్ అచీవింగ్ ద సేమ్. యాజ్ ఐ మెన్షన్ 599 ఇస్ ఫ్రమ్ నూజివీడ్, 598 ఫ్రమ్ తిరుపతి ONCS. అలాగే 597 మార్క్స్ తీసుకుంటే నారాయణలో 5 స్టూడెంట్స్కి వచ్చింది. అండ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ద స్పెషల్ రిజల్ట్ బికాస్ 2 స్టూడెంట్స్ మనం కూర్చున్న బ్రాంచ్ నుంచి గ్రాప్ చేశారు ఈ మార్క్స్ని. సో నెల్లూరు నుంచి 2 స్టూడెంట్స్, నెల్లూరు NCS నుంచి. నెల్లూరుకు చెందిన ఓవల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు 10 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచారు. పాఠశాలకు చెందిన హర్షిని అనే విద్యార్థిని 595 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచారని యాజమాన్యం తెలిపింది. పాఠశాలకు చెందిన 524 మంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని ఓవెల్ పాఠశాల యాజమాన్యం పేర్కొంది. దీంతో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రి మరియు నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ నామపత్రాలు సమర్పించారు. నెల్లూరు నగరంలోని నగరపాలక కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన తన సతీమణి రమాదేవి, కుమార్తెలు సింధూర, షర్నీలతో కలిసి వెళ్లి నామపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారి నివాసంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు నారాయణ దీవించారు. అక్కడి నుండి బయలుదేరి మూలాపేట సెంటర్ నుండి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జగదాపితరో వందే పార్వ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పది ఎమ్మెల్యే సీట్లకు పడిపోయిన పవన్ కళ్యాణ్ రాజకీయం. అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించిన వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పది ఫలితాల్లో నారాయణ, ఓవెల్ పాఠశాలల ప్రతిభ. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించిన ఆయా పాఠశాలల యాజమాన్యం. నామపత్రాల అందజేత. నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నామపత్రాల సమర్పణ. పాల్గొన్న పార్టీల నాయకులు. టీడీపీని గెలిపించండి. ఓదిలి మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని విజయశ్రీని గెలిపించాలని ప్రజలను కోరిన సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలవల సుబ్రహ్మణ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.